నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ ఉద్దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. భారత్ తన దౌత్య పాఠవాన్ని ప్రదర్శిస్తూనే వాణిజ్య విజయాలు సాధిస్తా ఉంది. రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూనే ఇంధన దిగుమతిపై పరిణత వైఖరి అవలంబిస్తోంది. అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నదే తడవు న్యూజిలాండ్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ తో మరిన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంది. దీంతో భారత వాణిజ్య వ్యూహం ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసే దిశగా పయనిస్తోంది. 4 కీలక వాణిజ్య ఒప్పందాలు కేంద్ర ప్రభుత్వ పరిణత వైఖరిని ప్రతిబింబిస్తోంది. ఈ ఒప్పందాలకు భారత ప్రభుత్వం రెండంచెల వ్యూహాన్ని టూ-ఫోల్డ్ స్ట్రాటజీని అనుసరించింది. దేశీయ ప్రయోజనాలను కాపాడే పకడ్బందీ విధానాన్ని అనుసరిస్తూనే ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాలను మరింత పెంచుకునే దిశగా ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకుంది. విశ్వ విపణిలో అనుచిత పోటీని తట్టుకుంటూనే భారత వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం, భారత ఎగుమతి రంగ అవకాశాలను విస్తృతం చేసుకునే 2 వ్యూహాలతో 4 ఒప్పందాలను చేసుకుంది. భారత్, అమెరికా దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, యూకేతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. దీనే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పిలుస్తారు. జనవరి 28న ప్రధాని నరేంద్ర మోదీ EU నేతలతో ఉర్సులా వాన్ డెర్ లయన్, ఆంటోనియా కోస్టా ఒప్పందాన్ని సంయుక్తంగా ప్రకటించారు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గత డిసెంబర్లో ఈ ఒప్పందం కొలిక్కి వచ్చింది. రాబోయే 15 నెలల్లో న్యూజిలాండ్ సుమారు 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. యూరోపియన్ యూనియన్, అమెరికాలతో చేసుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల్లో వరి, గోధుమ, పాడి ఉత్పత్తులు, మొక్కజొన్నల ఎగుమతులపై సుంకాలు లేకుండా జాగ్రత్త పడింది. దీంతో అమెరికాతో ఒప్పందంతో భారత రైతులు, పాడి పరిశ్రమ, గ్రామీణ ఉపాధికి ఏమాత్రం నష్టం ఉండదు. భారత్, EU పక్షాల మధ్య ఆయుధ ఉత్పత్తి, రక్షణ రంగంలో వ్యూహాత్మక బంధం రాబోయే రోజుల్లో పెరగనుంది. ఫార్మా, IT, జౌలి, ఇంజనీరింగ్ రంగాల్లో భారత్ మరింత లాభపడబోతోంది. EUతో చేసుకున్న ఒప్పందం వల్ల భారత్ నుంచి ఎగుమతి చేసే టెక్స్టైల్ దుస్తులు, తోలు ఉత్పత్తులు, హస్తకళలు, పాదరక్షలు, రత్నాభరణాలు, సముద్ర ఉత్పత్తులపై సుంకాలు తగ్గుతాయి. దీన్ని వాణిజ్య పరిభాషలో నెగటివ్ లిస్ట్ స్ట్రాటజీగా పేర్కొంటారు. న్యూజిలాండ్ తో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల పాలు, పాల ఉత్పత్తులైన వెన్న, చీజ్, పెరుగు వంటి ఉత్పత్తుల ఎగుమతులపై ఎలాంటి సుంకాలు కూడా ఉండవు. అంతేకాదు కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కోటా, కనీస దిగుమతి ధరతో భారత్ సుంకాల మినహాయింపులు ఇస్తుంది. భారత్ లోని న్యూజిలాండ్ కంపెనీలు డైరీ ముడి పదార్థాలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేయడం వల్ల దేశ ఆర్థిక రంగానికి మేలు జరుగుతుంది. ఈ ఒప్పందాల కారణంగా భారత వ్యవసాయ రంగం, రైతాంగంపై ఎలాంటి దుష్ప్రభావం చూపకుండా సుమారు 8 కోట్ల మంది సన్నకారు, పాడి రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంది. అమూల్ వంటి సహకార సంస్థలకు విశ్వ విపణిలోని పోటీ కారణంగా దెబ్బతినకుండా ఉండేలా ఒప్పందాల విధి విధానాలు రూపొందించింది. పశ్చిమ దేశాల విత్తన సంస్థలు, డైరీ ఉత్పత్తులు మన మార్కెట్ ను దెబ్బతీయకుండా జాగ్రత్తలు కూడా పాటించింది. ఆపిల్ రైతులకు విదేశీ ఎగుమతుల నుంచి రక్షణ కల్పించేలా విధాన నిర్ణయాలు చేయడం ఈ ఒప్పందాల్లో ప్రధానమైంది. ఒప్పందంలో భాగంగా కిలో 80 రూపాయలు ఆ పైన ధర ఉన్న ఆపిల్స్ దిగుమతికి అవకాశం ఉంటుంది. అంతేకాక వాటిపై 25% సుంకం వర్తిస్తుంది. అమెరికా నుంచి పాలు, పెరుగు, వెన్న, బటర్, పన్నీర్ సహా పాల ఆధారిత ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోదు. యూరోపియన్ యూనియన్ నుంచి చేసుకునే ఆపిల్ దిగుమతులపై పూర్తి నియంత్రణ ఉంటుంది. దీనివల్ల భారత ఆపిల్ రైతుల ప్రయోజనాలకు ఎటువంటి ప్రమాదం ఉండదు. దిగుమతి చేసుకుని ఆపిల్ పండ్ల కనీస దిగుమతి ధర 75 రూపాయల నుంచి 80 రూపాయలుగా నిర్ణయించింది. భారత్ దిగుమతి చేసుకునే విదేశీ ఆపిల్ పండ్ల ధర కిలోకు 96 నుంచి 100 వరకు ఉంటుంది. దీనివల్ల దేశీయ ఆపిల్ రైతులకు విదేశీ దిగుమతుల వల్ల ఎటువంటి పోటీ ఉండే అవకాశమే లేదు. కొత్త ఒప్పందాల వల్ల ఆపిల్ రైతుల ప్రయోజనాలు ఎక్కడ కూడా దెబ్బతినే అవకాశం లేదు. విదేశీ ఆపిల్ దిగుమతులపై ఖచ్చితమైన ఆంక్షలు ఉంటాయి. తొలి దశలో కేవలం 50,000 టన్నులకే పరిమితం కావాలి. క్రమంగా అది 1,00,000 టన్నులకు పెరుగుతుంది. అంతకు మించి దిగుమతులు ఉండకూడదని కూడా కొత్త ఒప్పందం చెబుతా ఉంది. దిగుమతి నియంత్రణకు కొన్ని ప్రమాణాలను ఆధారం చేసుకుంది. మన దేశంలో ఏటా 20 నుంచి 21 టన్నుల ఆపిల్ దిగుబడి ఉంటుంది. దేశీయ డిమాండ్ 25 నుంచి 26 టన్నులు. అంటే విదేశాల నుంచి యాపిల్ దిగుమతి చేసుకున్నప్పటికీ దేశీయ యాపిల్ రైతాంగానికి ఎటువంటి నష్టం ఉండదు.
దిగుమతి ఒప్పందాలు చేసుకుంటేనే దేశీయ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటించింది మన ప్రభుత్వం. సాధారణ జనం అధికంగా కొనుగోలు చేసే మార్కెట్లను దేశీయ ఉత్పత్తిదారులకు రిజర్వ్ చేసింది. ప్రీమియం సెగ్మెంట్లలో మాత్రమే దిగుమతి ఉత్పత్తుల ప్రవేశానికి అనుమతించింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ యాపిల్ రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసింది. అంతకంటే ముఖ్యమైనది, పశువుల దాణా దిగుమతుల్లో నియంత్రణ పాటిస్తూనే దేశీయ రైతాంగానికి హాని చేయకుండా ధరల పెరుగుదలను ఆమోదించింది. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా 5 లక్షల టన్నుల ట్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్ దిగుమతులకు సుంకాల మినహాయింపునిచ్చింది. అయితే సుంకాల మినహాయింపు వల్ల మనకు ఎటువంటి నష్టము ఉండదు. దేశీయంగా DDGS వినియోగం 500 టన్నులైతే అమెరికా దిగుమతులు కేవలం 1% మాత్రమే. పెరుగుతున్న డిమాండ్ కు దిగుమతులు ఉపయోగపడతాయి తప్ప నష్టం ఎక్కడ కూడా చేయవు. ఈ ఒప్పందం వల్ల 27 దేశాల సమాఖ్య అయిన EUలోకి 99% భారత ఎగుమతులకు ప్రాధాన్యత ప్రవేశం లభించనుంది. మన దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి కంపెనీలకు సరికొత్త అవకాశాలు కలగనున్నాయి. కార్మిక ఆధారిత రంగాలకు భారీ ప్రయోజనాలు దక్కనున్నాయి. ప్రపంచ జీడిపిలో భారత్, EU ఉమ్మడి వాటా 25%. ఈ ఒప్పందం దాదాపు 200 కోట్ల మందికి ఉమ్మడి మార్కెట్ ను సృష్టిస్తుంది. భారతీయ సంప్రదాయ వైద్య పద్ధతుల్ని అనుసరిస్తున్న డాక్టర్లు ఇకపై EU సభ్య దేశాల్లో తమ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఆయుర్వేద వైద్యానికి విదేశాల్లో ఆదరణ పెరుగుతున్న దశలో ఈ ఒప్పందం దేశీయ వైద్య పద్ధతికి మరింత ప్రాచుర్యం తెస్తుంది. భారత్, EU పక్షాల మధ్య ఆయుధ ఉత్పత్తి, రక్షణ రంగంలో వ్యూహాత్మక బంధం రాబోయే రోజుల్లో పెరగనుంది. ఫార్మా, IT, జౌలి, ఇంజనీరింగ్ రంగాల్లో భారత్ మరింత లాభపడుతుంది. న్యూజిలాండ్ తో చేసుకున్న ఒప్పందం వల్ల ఫ్యాబ్రిక్, జౌలి, వ్యవసాయ సామాగ్రి, ట్రాక్టర్లు, రొయ్యలు, బాస్మతి బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం కూడా ఇక్కడ మనకు ఉంటుంది. భారత్ పై సుంకాలను 18% తగ్గిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఈ ఒప్పందంలో వ్యవసాయ, పాడి రంగాలకు పూర్తి రక్షణ లభించనుందని, జౌలి, వస్త్రాలు, ప్లాస్టిక్, గృహాలంకరణ సామాగ్రి, తోలు ఉత్పత్తుల మార్కెట్ విస్తృతమవుతుంది. భారతీయ ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ వ్యాపారానికి ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ఇటీవలి కాలంలో చేసుకున్న 4 ఒప్పందాలు దేశీయ వాణిజ్య రంగాన్ని గుణాత్మకంగా మారుస్తుంది. వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న వెంటనే విమర్శలకు దిగడం కన్నా దీర్ఘకాలిక దృష్టితో వాటిని పరిశీలిస్తే వాణిజ్య వ్యూహం మనకి అర్థమయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాటి ఫలితాలు దీర్ఘకాలికంగా భారత్ కు వస్తాయి కూడా. కానీ ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు అందరూ? సాగిలో పడిపోయినటువంటి మోదీ, భారత ప్రభుత్వం కింద పడిపోయింది, భారత ప్రభుత్వం వాళ్ళ కాళ్ళ దగ్గర దేహి అంటుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక ప్రణాళిక ఇది. ఖచ్చితంగా దీని ద్వారా భారత్ కి లాభమే తప్ప ఎక్కడ కూడా నష్టం లేదు. జై హింద్ మేరా భారత్.